ఒక మాటలో ఏం చెప్తారు మరి కళ్యాణ్ గారి గురించి? ఇంకేం చెప్పాలి మేడం, దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి. మరి ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు కళ్యాణ్ గారిని? సీఎంగా చూడాలనుకుంటున్నాను మేడం. జగన్మోహన్ రెడ్డి ఆయన గుడ్డి బుక్ అని పెట్టాడు కదా. గుడ్డి బుక్లో ముందు ఆయన చేసిన గుడ్డి బుక్లో వాళ్ళ చెల్లెలు అంటే వాళ్ళ బాబాయ్ గారిని చంపింది ఎవరని చెప్పేసి వాళ్ళ చెల్లెలు పదే పదే వేడుకుంటుంది. గుడ్డి బుక్లో రాసుకుని న్యాయం చేయమని, అంతేగాని గుడ్డి బుక్ అని చెప్పి జనాలను మోసం చేయడం కాదండి. ఇప్పుడు వరకు ఆయన 5 సంవత్సరాలు పరిపాలించాడు. 5 సంవత్సరాలు చెల్లికి న్యాయం చేయలేదు, చెల్లికి న్యాయం చేయలేదు. తల్లికి చెల్లికి న్యాయం చేయనివాడు గుడ్డి బుక్ పెట్టి ప్రజలకి న్యాయం చేస్తాడు. అంటే ఇసుక మద్యం విషయంలో బాబు గారు అక్రమాలు చేస్తున్నారని చెప్పి జగన్ అంటున్నాడు కదా. ఇప్పుడు ఇసుక వచ్చి ఫ్రీ ఇసుక అని చెప్పి పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఫ్రీ ఇసుకలో అక్రమాలు ఎలా జరుగుతాయండి? అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి టాటరు ప్రజెంట్ పామార్ నుంచి తోటలూరు ఇసుక 4,000, 5,000, 5,000, 6,000 చెప్తున్నారండి. అది గత ప్రభుత్వంలో. అదే ఇసుక చంద్రబాబు గారు ఉన్నప్పుడు 1,800 అండి. అంటే ఏంటి? ఫ్రీ ఇసుక ఫ్రీ. లోడింగ్కి 300 తీసుకుంటారు, 300 తీసుకుంటారు. అతను టాటర్ కిరాయి వచ్చి 500 తీసుకుంటారు. సో టాటర్ ఇసుక వచ్చి 1,800 చంద్రబాబు గారి ప్రభుత్వంలో. అదే టాటర్ ఇసుక వచ్చి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 6,000కి అమ్మారండి. ఎవరిది అక్రమణ, ఎవరిది దౌర్జన్యం చూడాలండి. దీన్ని బట్టి మీ ప్రజలే గమనిస్తున్నారు. మరి జగన్ 5 సంవత్సరాల పరిపాలన ఎట్లా అనిపించింది? గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందంటే రోడ్లు చూడండి. రోడ్లు చూస్తేనే అర్థమవుతుందండి. అభివృద్ధి లేదండి, అభివృద్ధి శూన్యమండి. ప్రజలు చాలా అసహాయంగా ఎప్పుడు జగన్ని ఇంటికి సాగనంపుదామని చెప్పి ఎదురు చూసి తగిన బుద్ధి చెప్పారండి గత ప్రభుత్వానికి. ఎలా 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించి నీకు సరిపెట్టుకో నానా అని చెప్పి 151 మంది ఎమ్మెల్యేలది 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించారంటే అర్థం చేసుకోండి. మరి జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మద్యం అనేది కల్తీ అయింది అని అంటున్నారు, నిజమేనా? గత ప్రభుత్వంలో మద్యం కల్తీ అయ్యి కిడ్నీలు పాడైపోయి, గత ప్రభుత్వంలో కిడ్నీ పాడైపోయి చాలా రోగిష్టులు అయిపోయి జనాలు ఇప్పుడు హాస్పిటల్ పాలైపోయారండి. ఈ హాస్పిటల్లో ఎక్కువగా జరిగే పేషెంట్లు గత ప్రభుత్వం తాగిన మద్యం వల్లనే అని చెప్పి డాక్టర్ సర్టిఫికెట్లు కూడా వస్తున్నాయండి. అది గమనించండి. మరి బాబు గారు వచ్చిన తర్వాత అంటే మద్యం, పాత మద్యం ఏదైతే ఉందో మరలా అది తీసుకొని వస్తా అంటున్నారు తక్కువ ధరలకు, ఎలా అనిపిస్తుంది? అంటే నేను వాస్తవంగా ఆ మాట అనకూడదండి. మద్యం ప్రియులు చాలా హర్షవత్తం భరిస్తున్నారండి. ఎందుకంటే మద్యం ప్రియులు ఈ రోజున చూడండి 2 days తర్వాత అంటే ఎప్పుడైతే పాత మద్యం పాలసీ అమలైందో ఆ తెల్లారే మద్యం ప్రియులు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తారండి. అంటే నాణ్యమైన మందే ఇస్తారా బాబు గారు? అసలు ఆయన చంద్రబాబు గారే నాణ్యమైన మనిషి అండి. ఎందుకంటారండి, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మీద బురద చల్లుదామని చెప్పి ఎన్నో ప్రయత్నం చేశాడండి. జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా బురద చల్లుదామని ఎన్నో ప్రయత్నం చేశాడండి. ఎవరో వాళ్ళు అవ్వలేదండి. చూశారు కదండి, చాలా కడిగిన ముత్యంలా బయటకు వచ్చాడు చంద్రబాబు గారు ఈ రోజున. మీ పేరు? మా పేరు బాలస్వామి, మాది ఆదోని నియోజకవర్గం నుంచి వచ్చాము ఇక్కడికి మంగళగిరి ప్రధాన కార్యాలయానికి. మా యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 4 నెలలు అయింది. గవర్నమెంట్ మాత్రం చాలా ఆనందంతో ప్రజలు సంతోషంతో ఉన్నారు గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి కూడా. ముఖ్యంగా ఎందుకంటే మా ఆదోని నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం భాగంగా బీజేపీ ఎమ్మెల్యే అక్కడ పార్థసారథి గారు గెలవడం జరిగింది. ఆయన గెలిచినప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు మాకు టీడీపీ వాళ్ళకు అందించడం లేదు. ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్లు అయితేనేమి, బుక్ కీపర్లు అయితేనేమి, అదేవిధంగా రేషన్ డీలర్లు, అలాగే స్వీపర్లు, మధ్యాహ్న భోజన పథకాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు మాకు టీడీపీ కార్యకర్తలకు కొద్దిగా నెగ్లెక్ట్గా చేస్తున్నాడు. ముఖ్యంగా జగన్ 5 సంవత్సరాల పరిపాలన ఎట్లా అనిపించింది? అది చాలా కీచకమైనటువంటి ప్రభుత్వం. ఆ యొక్క ప్రభుత్వంలో బాధపడినటువంటి వర్గం లేదు. ముఖ్యంగా మా దళిత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా హీనంగా మమ్మల్ని బాధపెట్టి చాలా ఘోరంగా మమ్మల్ని హింసించడం జరిగింది. అనేక కేసులు అయితేనేమి, దళితులకు మినిమం అని చెప్పుకున్నటువంటి జగన్ తన యొక్క 5 ఏళ్ల పరిపాలనలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అతగత లోకానికి తొక్కేశాడు. ముఖ్యంగా మా ఎస్సీకి సంబంధించినటువంటి ఈ యొక్క అంబేద్కర్ ఓపెన్ విద్య అయితేనేమి,
రకరకాలైనటువంటి స్కీములు అన్నీ తొలగించి, ముఖ్యంగా ఎస్సీ సప్లాన్లో అయితేనేమి, అదేవిధంగా ఎస్సీ ప్రోగ్రాంలు అన్నీ తొలగించాడు. ముఖ్యంగా అంబేద్కర్ పేరును తొలగించి తన పేరును పెట్టుకోవడం మాకు చాలా బాధ కలిగించి, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనే ఉద్దేశంతో మేము ఓడించి భారీ మెజార్టీతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని గెలుచుకోవడం జరిగింది. అంటే నారా లోకేష్ గారు వచ్చి రెడ్ బుక్ అనే పేరు పెట్టారు, దాన్ని కాపీ చేసి జగన్మోహన్ రెడ్డి గుడ్ బుక్ అని పెడతా అంటున్నాడు. అంటే దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉండిద్ది అంటారా? రెడ్ బుక్ అనేది సార్ గారు పెట్టింది చాలా వాస్తవం. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఈ యొక్క శిక్ష తప్పదు అన్నట్లుగా ఆయన నిర్ణయం చేసుకోవడం జరిగింది. గుడ్ బుక్తో ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆయన గుడ్ బుక్ అని ఇంకా అనుకుంటే జీవనం సాగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన 2049 కాదు 2050లో కూడా ఆయన అధికారంలోకి రావడానికి అర్హుడు కాదు. కాబట్టి ఈ గుడ్ బుక్కి ఈ యొక్క రెడ్ బుక్కి చాలా తేడా ఉంది. రెడ్ బుక్ అంటే అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ప్రజల్ని హింసించారో, అధికారులు అయితేనేమి, నాయకులు అయితేనేమి, వాళ్ళకే తప్పు చేసినటువంటి వారిని శిక్షించడానికి ఆ యొక్క రెడ్ బుక్ పెట్టడం చాలా మేము కూడా స్వాగతిస్తున్నాం. ఇసుక విషయంలో కానివ్వండి, మద్యం విషయంలో కానివ్వండి, బాబు గారు అక్రమాలు చేస్తున్నారు అని చెప్పి జగన్ అంటున్నాడు కదా. ఇసుక అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొద్దిగా ఇబ్బంది ఉంది, కానీ మా పల్లెల్లో కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. ఈ త్వరలో అది యొక్క ఇబ్బందులు కూడా తొలగుతాయని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇసుక అనేది చాలా బీద వాళ్ళకైతేనేమి, కూలీలకైతేనేమి, కష్టజీవులకి చాలా అవసరం. అది ఉంటేనే ప్రజలు చాలా పని కల్పించినట్లయితే. అది గత 5 ఏళ్లలో ఎంతో నష్టపోయారు కూలీలు, ముఖ్యంగా భవన కార్మికులు. కానీ చంద్రబాబు సార్ వచ్చినప్పటి నుంచి చాలా సక్రమంగా ఉంది మా యొక్క నియోజకవర్గాల్లోనైతేనేమి. ఇసుక ఇంకా కొద్దిగా ఇంకా మంచిగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదేవిధంగా మద్యం విషయంలోనైతే ఆయన తెచ్చినటువంటి బ్రాండ్లు ఆయనకే సొంతంగా లేవు. ఆయన చేసుకున్నటువంటి బ్రాండ్లు చాలామంది చనిపోయారు. మా పరిధిలోనైతే కర్ణాటక నుంచి విచ్చలవిడిగా మద్యం సరఫరా అయింది. కోటాను కోట్లు అక్కడ వేరే రాష్ట్రాలకు సంపాదన పోయింది. ఇప్పుడు తెచ్చినటువంటి మద్యం పాలసీ సక్సెస్ఫుల్గా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మద్యం అనేది కల్తీ జరిగింది అని అంటున్నారు. అంటే సొంత మ్యానుఫ్యాక్చరింగ్ అని అన్నారు, నిజమేనా? ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే వాళ్ళ సొంత వాళ్ళ కడప మాకు దగ్గర ఏరియాలో వాళ్ళు సొంతంగా తయారు చేసి వాళ్ళు కల్తీతో అమ్మడం వల్ల దాదాపు కొన్ని 100 మంది చనిపోయారు. కొంత 100 మంది అస్వస్థకు గురై చాలా రోగాల్లో బారిన పడి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు మంచి బ్రాండ్లు రావడం వల్ల ప్రజలు కష్టం చేసి సంపాదించిన దాంట్లో కొద్దిగైనా వారి యొక్క కష్టం ద్వారా దాన్ని మందు తాగి వాళ్ళు ఒక కష్టాన్ని తొలగించుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు కష్టజీవులు. కానీ అప్పుడు మద్యానికి ఇప్పుడు మద్యానికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు మద్యం వచ్చేసి చాలా కల్తీ, మొత్తం డ్రగ్స్ తర్వాత గంజాయి అలవాటు పడడానికి కారణం ఈ యొక్క అనవసరమైనటువంటి మద్యం తయారు చేయడం వల్లనే జరిగింది. ఇప్పుడు మంచి మద్యం వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నడుస్తుంది, కానీ మా ఆదంలో మాత్రమే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మా టీడీపీ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. పెద్ద సార్ దృష్టి కూడా తీసుకుపోయి మీరు పత్రిక యొక్క టీవీల ద్వారా. మీ పేరు? మా పేరు కె శివప్ప మేడం. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చాక? కర్నూలు జిల్లా ఆదోని మండలం దుడన్కేరి గ్రామం. అది మేము కూటమి ప్రభుత్వము ఇంకా రాకునే ముందు చాలా ఆశతో ఉన్నాము. వచ్చింది గవర్నమెంట్, వచ్చినాక కార్యకర్తలు పూర్తి నిరుశ్వాసం పడిపోయినాం. ఇప్పుడు వరకు వైఎస్ఆర్ కార్యకర్తలే కొనసాగుతారు అన్ని పదవుల్లోనా. వైఎస్ఆర్ వాళ్ళే భీమ్ డీలరు. ఆ కాన్వాయి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్న కాన్వాయి వచ్చి భీమేస్తుంది. మరి చంద్రబాబు నాయుడు కూటమి కలుపుకొని కాసి తెలుగుదేశం కార్యకర్తలకి చాలా పెద్ద దెబ్బ పడింది. మా గ్రామం మా కర్నూలు జిల్లా కాదు,